తెలుసుకుంటాడు వాళ్ళ గురించి. అయినా ఇలాంటి సమయంలో ఎవరు ఏమనుకుంటారు, ఎలా ఆలోచిస్తున్నారని నువ్వు ఆలోచిస్తూ కూర్చుని నీ మనసుని చిన్నపుచ్చుకోవద్దు, సరేనా? నాకొక విషయం చెప్పు. నువ్వు ఎప్పుడూ న్యాయానికి తోడుగా ఉండి నిజాయితీగా నడుచుకుంటూ వచ్చావు కదా. ఉం? ఇక మీదట కూడా నువ్వు అలాగే ఉండు, అంతే చాలు. నిజాయితీ అనే దారిలోనే వెళ్తూ ఉండు బాబు. ఎవరి గురించి ఏమీ ఆలోచించొద్దు. నువ్వు ఎవరేమనుకున్నా ఏం చేసినా పర్వాలేదు. నువ్వు కేవలం ఒకటే ఆలోచించు. ఇప్పుడు సరైన సమయంలో నిజం అనేది నీ కళ్ల ముందు ఉంది బాబూ. ఇప్పుడిక ఒకటే మిగిలిపోయింది నాన్నమ్మ. నేను వీలైనంత తొందరగా తన్నుని పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. నేను తనకు అన్యాయం చేస్తున్నానని నాకు అనిపిస్తుంది నాన్నమ్మ. నీకు తెలుసా నాన్నమ్మ, నేను సరళ ఆంటీతో కూడా దీని గురించి మాట్లాడాను. ఆవిడ చాలా మంచి మనిషి. నా సంతోషం కోసం ఆవిడ నా పెళ్లికి వెంటనే ఒప్పుకున్నారు. ఈకిప్పుడు నాకు కావాల్సిందల్లా నీ ఆశీర్వాదం నాన్నమ్మ. నాన్నమ్మ, నేను ఈ ఇంటికి సంతోషాన్ని తీసుకొద్దాం అనుకున్నాను, కానీ నాకు అనిపిస్తుంది బహుశా నా బిడ్డ రావడం వల్లే ఈ ఇంటికి సంతోషాలు వస్తాయేమో. నేను డిసైడ్ చేసుకున్నాను. నేను 1-2 రోజుల్లోనే తన్నుని పెళ్లి చేసుకోవాలి. కోర్టుకెళ్ళి పెళ్లి చేసుకుంటాను. ఎవరికి ఏమీ చెప్పను. ఒక్కసారి పెళ్ళయిందంటే ఆ తర్వాత అందరూ దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే కదా, ప్రజ్ఞతో సహా. నానమ్మ, నువ్వు నాతో పాటు కోర్టుకు వస్తావు కదా? ఏంటి నానమ్మ? నానమ్మ, ఒక్కసారి నాకు ఆ జోలపాటను వినిపించవా? నా చిన్నప్పుడు నువ్వు పాడేదానివి కదా రోజు. అది వినాలని నాకు ఆశగా ఉంది. చాలా రోజులైంది నేను ఆ జోలపాట విని. బహుశా అది ఇప్పుడు విన్నానంటే నాకు కాస్త ప్రశాంతంగా నిద్రపడుతుందేమో. తప్పకుండా బాబూ, ఇప్పుడే వినిపిస్తాను. నిద్రపో నా బంగారు తండ్రి, నిద్రపో, హాయిగా నిద్రపో నా తండ్రి. లాలి లాలి బచ్చో నా తండ్రి, జో జో బచ్చో నా తండ్రి.